దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశము యాబేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనము. మీరు కనుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. చూడండి, కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన ఆయన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు, అవి తిన్న తర్వాత దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, ఐశ్వర్యము, ఆరోగ్యము, స్వస్థతను ఇవన్నీ పొందుకున్న తర్వాత మనశ్శాంతి, నెమ్మది, హృదయ సంతోషము పొందుకున్న తర్వాత మనము దేవుని స్తుతిస్తామంట. అంతగా మనల్ని దీవించి ఆశీర్వదిస్తానని దేవుడు అంటున్నారు. అదే విధముగా మనము నష్టపోయిన వాటన్నిటిని కూడా తిరిగి దేవుడు ఇచ్చేస్తా అంటున్నాడు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.